హాయ్ ఆల్, వెల్కమ్ టు కేకే ఫండమ్. ఓకే, మనల్ని చాలామంది రీచ్ అయ్యారు. ఎలా అంటే, బ్రదరు మేము రెజ్యూమ్ అప్లోడ్ చేసాము, కాల్స్ రావడం లేదు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ జావా కానీ, లేదంటే డెవాప్స్, ఏడబ్ల్యూఎస్ క్లౌడ్, ఓకే, లేదంటే సెక్యూరిటీ రిలేటెడ్, డేటాబేస్ రిలేటెడ్, అలా మల్టిపుల్ రెజ్యూమేస్ అప్లోడ్ చేస్తూ ఉంటారు. ఓకే, ప్రతి స్టూడెంట్కి జనరల్గా కాల్స్ రావనేసి ఫీల్ అవుతూ ఉంటారు. మీరు ఏమీ టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు. ప్రజెంట్ ప్రతి టెక్నాలజీకి కొంచెం కాల్స్ తక్కువ ఉన్నాయన్నమాట వాస్తవం, అది అందరికీ తెలుసు కూడా. ఓకే, 2 years, 3 years, 5 years, 10 years పెట్టిన వాళ్ళు కూడా ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్ది జనరల్గా కాల్స్ ఎక్కువ ఉంటాయి. ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్ది కాల్స్ జనరల్గా మీకు మార్కెట్లో ఎక్కువ ఉంటాయి. ఓకే, మీరు కాల్స్ రాలేదనేటువంటి మైండ్ కంప్లీట్గా టెన్షన్ నుంచి బయటికి రండి. మీ ప్రిపరేషన్ మీద కాన్సన్ట్రేట్ చేస్తా జాబ్ అటెంప్ట్ చేద్దాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు డెవాప్స్ ఆల్రెడీ ప్రిపేర్ అయ్యారు లేదా ప్రిపేర్ అవుతున్నారు అనుకుంటే, మీరు ఎన్ని టూల్స్ అయితే నేర్చుకున్నారో ఆ టూల్స్ మీద ముందు బాగా వర్కౌట్ చేయండి. ఇంకోటి ఏంటంటే, మీరు ఏ టైప్ ఆఫ్ రెజ్యూమ్ బిల్డ్ చేసుకున్నారు. ఓకే, ఆ రెజ్యూమ్లో ఓకే ప్రాజెక్ట్కి సంబంధించినటువంటిది టెక్నికల్ ఏ టూల్స్ నేర్చుకున్నాం క్లియర్గా. ఇంకొకటి ఏంటంటే, మా సైడ్ నుంచి వేరే ఒక పర్సన్ మంచి పోర్ట్ఫోలియో క్రియేట్ చేస్తున్నాడు రెజ్యూమేకి. అది అంటే మాకు టైఅప్ అని కాదు చెప్పేది, నేను కొంతమంది స్టూడెంట్స్ని రెఫర్ చేసిన తర్వాత వాళ్ళ రెజ్యూమేస్ విత్ హెల్ప్ ఆఫ్ పోర్ట్ఫోలియో చూసిన తర్వాత చాలా ఇంప్రెస్ అయ్యామన్నమాట. ఓకే, అతను చాలా మినిమల్ ఛార్జెస్ 300, 400 ఎంతో చార్జ్ చేసి మీ రెజ్యూమ్ మొత్తాన్ని రివ్యూ చేసి మీ రెజ్యూమ్కి ఒక పోర్ట్ఫోలియో క్రియేట్ చేసి నీట్గా అసలు ఒక లింక్ క్లిక్ చేస్తే మొత్తం మీ రెజ్యూమ్ గురించి మీరు ఏ ప్రాజెక్ట్లో పనిచేశారు, ఏ టూల్స్ వర్క్ చేశారు, క్లియర్గా డీటెయిల్డ్గా వచ్చేటట్టు అతను ఒక మంచి పోర్ట్ఫోలియో క్రియేట్ చేస్తున్నాడు. యాక్చువల్గా మీకు అతని డీటెయిల్స్ కానీ కావాలంటే యూ కెన్ రీచ్ అవుట్ టు మీ త్రూ వాట్సాప్. ఓకే, ఐ విల్ షేర్ ఈస్ డీటెయిల్స్ టు యూ. ఓకే, మీరు ఆ డీటెయిల్స్ తీసుకొని మీరు ఒకసారి 1-to-1 కనెక్ట్ అయ్యి మీరు అతనితో మాట్లాడండి. ఎలా బిల్డ్ చేస్తున్నారు, మా రెజ్యూమ్ని మీరు ఎంతగా బెస్ట్గా బిల్డ్ చేయగలరు. ఇంకొక పాయింట్ మీరు ఏం చేయాలంటే, వన్స్ రెజ్యూమ్ అంతా బాగా రెడీ చేసుకున్న తర్వాత మీరు ఒక 10 టూల్స్ కానీ లేదంటే 12, 8 టూల్స్, 5 టూల్స్ బాగా స్ట్రాంగ్గా ఉన్నారనుకుంటే నెక్స్ట్ 14 days టార్గెట్ పెట్టుకొని ఓకే, నువ్వు ఆల్రెడీ ఉన్నటువంటి రెజ్యూమ్లో, నీ దగ్గర ఉన్నటువంటి రెజ్యూమ్లో ఆల్రెడీ కొంచెం యాడ్ ఆన్గా నువ్వు ఏమి యాడ్ చేయగలవు అంటే, ఇంకొక టూల్ని కొత్తగా యాడ్ చేసుకుంటే, అంటే ఎవ్రీ 2 weeks ఒక టూల్ యాడ్ చేస్తే మంత్కి అట్లీస్ట్ మినిమం మనం 2 టూల్స్ మన రెజ్యూమ్లో కొత్తగా యాడ్ చేయొచ్చు. అంటే రెజ్యూమ్ వెయిటేజ్ ఇంక్రీస్ అవ్వదు. అంతేగాని మీరు రెజ్యూమ్ పెట్టేసిన తర్వాత 3 months అలానే ఉండి 6 months అలానే ఉండి ఆ రెజ్యూమ్ అలానే ఉంటుంది అనమాట. ఎప్పుడు కూడా మనకు కాల్స్ తక్కువనే అంటే వాళ్ళు ఏం చేస్తారంటే మల్టీ స్కిల్, అంటే ఎవరికైతే ఎక్కువ స్కిల్ అంటే డిఫరెంట్ టెక్నాలజీస్ మీద స్కిల్ ఉన్న వాళ్ళని అలా సెర్చ్ చేయడానికి ట్రై చేస్తారు. మీరు ఫస్ట్ ఫోకస్ చేయాల్సింది ఏంటంటే, మనకి ఇప్పుడు వరకు ఎంతవరకు తెలుసో అంతవరకు పర్ఫెక్ట్గా రివైజ్ చేసుకొని బాగా నీట్గా ప్రిపేర్ అయ్యి రెడీగా ఉండి ఓకే, కాల్స్ వచ్చేంత వరకు మనం రెజ్యూమ్ని అప్డేట్ చేసుకుంటే వెళ్తుండాలి. అంటే మన స్కిల్ సెట్ని అప్డేట్ చేసుకుంటే వెళ్ళండి. ఓకే, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఒక్కసారిగా మన కాల్ స్టార్ట్ అయినప్పుడు 2025లో కానీ లేదా నెక్స్ట్ మంత్ 2 monthsలో మీకు కాల్ స్టార్ట్ అయితే ఇమ్మీడియట్గా మీరు క్రాక్ చేయగలరు. ఎందుకంటే అందరు నేర్చుకున్నటువంటి టూల్స్కి మన రెజ్యూమ్కి వెయిటేజ్ ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే మనకి SRE స్కిల్స్ ఉంటాయి, లేదంటే అడిషనల్గా డేటాబేస్ ఏదైనా నేర్చుకో ఉండొచ్చు, లేదా డేటాబేస్కి సంబంధించి అలా మల్టిపుల్ డెవాప్స్ టూల్స్ నేర్చుకున్న తర్వాత వేరే యాడ్ ఆన్గా, దానికి రిలేటెడ్ యాడ్ ఆన్గా ఒక కోర్స్ని అడిషనల్గా మన రెజ్యూమ్లో ప్లేస్ చేయండి. అది నేను ఇచ్చే బెస్ట్ సజెషన్. అంతే, డిమోటివేట్ అవ్వద్దు. ఫస్ట్ మీరు సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఎలా చెప్పాలి, ఓకే, ఆ టూల్లో ఏ కాన్సెప్ట్ అడిగితే ఎలా మనం సినారియో ఓరియంటెడ్ ఎక్స్ప్లెయిన్ చేయాలని నీ దగ్గర రెడీమేడ్ స్క్రిప్ట్ ఉండాలి. ఆ స్క్రిప్ట్ అంటే ఇంటర్వ్యూ మొత్తం నాకున్నటువంటి ఎక్స్పీరియన్స్లో చెప్పేది స్టోరీ బిల్డింగ్. నీకు ఎంతైనా సబ్జెక్ట్ తెలియని నువ్వు ప్రాపర్గా స్టోరీ బిల్డ్ చేసి అవతల వాళ్ళకి నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే దట్ ఈస్ మోర్ దాన్ ఎనఫ్. ఓకే, అంతేగాని మీరు డే అండ్ నైట్ ఆ కమాండ్స్ మొత్తం నేర్చుకొని ప్రాక్టీస్ చేసినా కానీ మనం చెప్పలేకపోతే వేస్ట్ అయిపోద్ది. మీరు ఏం చేస్తారంటే ఉన్న స్కిల్ని అప్డేట్ చేసుకొని ప్రాపర్ రెజ్యూమ్ని బిల్డ్ చేసుకోండి. ఆ రెజ్యూమ్ బిల్డ్ చేసినప్పుడు ఏదైనా హెల్ప్ కావాలి, పోర్ట్ఫోలియో ఎలా బిల్డ్ చేసుకోవాలి, ఓకే, దానికి సంబంధించినటువంటి ఎక్స్పర్ట్ని మీరు మీట్ అవ్వాలని అంటే ఆ పోర్ట్ఫోలియో క్రియేట్ చేసేటప్పుడు డైరెక్ట్గా మీ రెజ్యూమ్ని, డెవాప్స్ రెజ్యూమే కానీ లేదా ఏ రెజ్యూమ్ అయినా కానీ అతను రివ్యూ చేస్తాడు, చాలా పాయింట్స్ని ఆల్టర్ చేస్తాడు విత్ హెల్ప్ ఆఫ్ AI టూల్స్. ఓకే, నీట్గా రెడీ చేసుకొని యూ కెన్ ఎంటర్ ఇట్. ఓకే, ఇఫ్ యూ వాంట్ దట్ పర్సన్ డీటెయిల్స్ ప్లీజ్ రీచ్ అవుట్ టు మీ. డెఫినెట్లీ ఐ విల్ షేర్ టు యూ గైస్. అండ్ వన్ మోర్ థింగ్, ఈ మంత్ 21st వీఆర్ స్టార్టింగ్ డెవాప్స్ విత్ AWS క్లౌడ్ అండ్ SRE సైట్ రిలయబిలిటీ ఇంజనీర్. ఓకే, ఎక్స్క్లూజివ్ బ్యాచ్ స్టార్ట్ చేస్తాను. ఓకే, స్టార్టింగ్ day 1 నుంచి ప్రాజెక్ట్ ఓరియంటెడ్ అండ్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్ కూడా స్టార్ట్ అవుతుంది. మనకి ఆఫ్టర్ 90 days 2025లోకి ఎంటర్ అవుతానే వీఆర్ రెడీ టు క్రాక్ అన్ ఇంటర్వ్యూ. ఆ ఓరియంటెడ్లో మనం క్యాండిడేట్స్ని ట్రైన్ చేయడానికి ఈ మంత్ 21st కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ reach out to me through WhatsApp. Okay, or else you can go and reach out, search the entire syllabus in
kkdevops.com kkdevops.com అనే వెబ్సైట్కి వెళ్ళి మీరు కంటెంట్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.